దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. బాగున్నారు కదండి అందరూ? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియచేటుకు సంతోషిస్తూ ఉన్నాం. దేవాది దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఈ భూమి మీద జీవముతో ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన చేస్తూ, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. అవును ప్రియులారా, మనకన్నా గొప్పవారు, అందచందములు కలిగిన వారు, ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు, అంత మాత్రమే కాక దైవికమైన భయము కలిగిన వారు, నమ్మకమైన సేవ చేసిన వారు, గొప్ప విశ్వాస యోధులు ఈ దినమున జీవముతో లేక నిద్రించి ఉన్నారు. వెళ్ళిపోయిన వారికన్నా మనము శ్రేష్ఠులము కాదు, గొప్పవారము కాదు, భక్తి కలిగిన వారము కాదు. కేవలం దేవుని కృప వలన మనము జీవముతో ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు అనబడే భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప అయి ఉన్నాను అని. దైవజనాంగమా, ఎన్నో సందేశాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. సందేశాలైతే చాలా సిద్ధపరుచుకున్నానండి. మరి దేవుడు తన కనికరాన్ని బట్టి ఆయుష్, ఆరోగ్యమును, ఆర్థికపరమైన ఈవులు అందించినప్పుడు ఆ సందేశాలన్నీ కూడా మీ మధ్య ఉంచడానికి, మీతో మాట్లాడుతూ, మిమ్మల్ని బలపరుస్తూ, నన్ను నేను బలపరుచుకోవడానికి ప్రభు కృపనిస్తాడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ పరిచర్య కొరకు మీ వంతుగా మీ ప్రార్థన సహకారం అందించండి. ఇది మరికొందరి కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు అని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు, రేపు, తర్వాత కూడా ప్రభు యొక్క అనుకూలతను బట్టి ఒక సందేశాన్ని మీతో మాట్లాడమని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈరోజు మాట్లాడుతున్న సందేశం ఏమనగా, దేవుడు ఎవరిని దృష్టించుతాడు. దృష్టించుతాడు అనంటే చూస్తాడు అని అర్థం. అయితే బైబిల్లో దృష్టించుట అనే పదం ఉంది కాబట్టి నేను చూస్తాడు అని చెప్పుకోకుండా ఎవరిని దృష్టిస్తాడు అని చెబుతున్నాను. ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు. మంచివారికిని చెడ్డవారికిని వర్షాన్ని అందిస్తూ ఉన్నాడు. భూమి మీద అందరూ మంచి లేరు, అందరూ చెడు లేరు. కానీ ఆయన దృష్టి ఉంటే ఏ ఏ మేలున్నాయో కూడా తర్వాత సందేశంలో, ఆయన దృష్టించకపోతే ఏ కీడులున్నాయో కూడా తర్వాత సందేశంలో మనము ధ్యానం చేస్తాం. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ సందేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానము చేయబడినప్పుడు మీరు దేనిని కూడా మిస్ అవ్వకోకుండా ఎవరిని దృష్టించుతాడు, దృష్టించకపోతే కలిగే నష్టాలేంటి, దృష్టించుట వల్ల కలిగే మేలులేంటి, వీటన్నిటినీ మనము ధ్యానము చేద్దాం. రండి, ఆయన కనుదృష్టి లేదా ఆయన దృష్టించేది ఎవరి మీదనో కొన్నిటిని చూద్దాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం.
దృష్టించుట అనే పదాన్ని మనము చూద్దాం ప్రియులరా. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించెదను. చాలు. ప్రభునందు ప్రియులారా, మొదటి సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనములో నా ప్రియ ప్రభుల వారు మాట్లాడుతూ, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఇదే మాట ప్రభుల వారు నిర్గమాకాండం 2వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ వస్తాడు. నా జనుల యొక్క దురవస్థను నేను చూచి తిని, అందుకే నేను వారికి రక్షకుడునుగా నిన్ను ఏర్పరచుకోబోతున్నాను అని మోషేతో మాట్లాడతాడు. అలాగా వారిని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తూ వచ్చాడు. మోషే కొంతకాలం అయిన తర్వాత ఆగిపోయినప్పుడు యెహోషువను నాయకునిగా ఇచ్చాడు. 30 మంది రాజులతో యుద్ధాన్ని చేసి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఇశ్రాయేలును నడిపించాడు. అలాగ వచ్చిన తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము చేరిన తర్వాత మరలా వారు దేవుని ఆలోచన చొప్పున నడవక తమ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు శత్రువులకు వారిని అప్పగిస్తే, శత్రువులు అనబడేటటువంటి వారు వీరిని బహుబాధలకు గురి చేస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతులను ఇచ్చాడు దేవుడు. దాదాపు 16 మంది న్యాయాధిపతులు ఉన్నారు. చివరి న్యాయాధిపతే సమూయేలు. ఆ న్యాయాధిపతుల కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఇశ్రాయేలును బాధిస్తూ ఉన్నప్పుడు ఈ న్యాయాధిపతులు వారిని విడిపించుటకు దేవుని యొక్క శక్తి చేత ముందుకు వెళ్తూ వచ్చారు. ఇలాగ వస్తూ ఉన్నప్పుడు చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు కాలంలో కూడా దేవుడు వారి దురవస్థను చూసి వారికి ఎప్పటికప్పుడు కావలసిన విషయాలు తన దాసుడైనటువంటి సమూయేలు ద్వారా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే, మాకు పరిపాలించుటకు, మమ్మలను సరైన మార్గంలో నడిపించుటకు, మా పక్షముగా యుద్ధములు చేయుటకు అన్యుల వలె మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నారు వారు. దేవుడు చాలా బాధపడిన సంఘటన అక్కడ ఒకటి కనిపిస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయములో జనుల నడవడికను చూసి, వారి యొక్క చెడ్డ తలంపులను చూసి బాధపడిన దేవుడు తర్వాత మరలా అధికంగా బాధపడింది వీరు రాజు కావాలని కోరుకున్నప్పుడే. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంత మంచివాడు అనంటే, తను బాధపడ్డాడు కానీ తన ప్రజలను బాధపెట్టలేదు ప్రియులారా. ఈరోజు చాలా మార్లు నేను ఇదే చెబుతూ ఉంటాను. కొన్ని విషయాలలో పిల్లల విషయమై తల్లిదండ్రులు బాధపడతారు కానీ పిల్లలను బాధ పెట్టరండి. ఈ స్వభావం ఎలాగో వచ్చింది అనంటే పరమ తండ్రి అయిన దేవునిలో నుంచే వచ్చింది. ఇప్పుడు దేవుడు బాధపడినప్పటికీ సమూయేలును పిలిచి, సమూయేలు, వారు రాజు కావాలని కోరుకున్నారయ్యా, వారు నన్ను తృణీకరించారు. రాజు కావాలని కోరుకొని సృష్టికర్త అయిన దేవుడవనైనటువంటి నన్నే వద్దనుకున్నారు. వాళ్ళు ఏం చేయమంటావు అంటే, సరే ఏం చేయమంటావు ప్రభు అని సమూయేలు అడిగినప్పుడు సమూయేలుతో చెప్తాడు, రాజును ఇస్తాను, కానీ ఆ రాజు ఎలాంటి వాడై ఉంటాడో ముందు వాళ్ళకు చెప్పు. మీ పిల్లలను తన రథాల ముందు నడిపిస్తాడు అని, మీ ఇంటిలోని స్త్రీలను తన ఇంట్లో పని చేయించుకుంటాడు అని, నేనైతే మీకు స్వేచ్ఛనిచ్చాడు, అతనైతే మిమ్మల్ని బానిస వలె వాడుకుంటాడు అని చెప్పు అంటే, అలాగే చెబితే వాళ్ళు అంటారు, అయినా సరే మాకు రాజు కావాలి అన్నారు. అప్పుడు దేవుడు చేసేదేమో లేక వారితో మాట్లాడిన సందర్భాలను మనం చూస్తే ప్రియులారా, 16వ వచనంలో అన్నాడు, నా జనుల మొరను విని నేను దృష్టించి ఉన్నాను. సమూయేలు రేపు ఈ సమయానికి బెన్యామీనుడైనటువంటి కీషు కుమారుడైన సౌలు ఇక్కడికి వస్తాడు.
అతనిని నువ్వు రాజుగా అభిషేకించు అని చెబుతూ వారిని నేను దృష్టించి ఉన్నాను అన్నాడు. ఎందుకు ప్రభువా వారిని నువ్వు దృష్టించావు అనంటే, వారు మొరపెట్టుచూ ఉండుటను బట్టి నేను దృష్టించాను అన్నది 9వ అధ్యాయం 16వ వచనంలో. ప్రభువునందు ప్రియులారా, మొరపెడితేనే దృష్టిస్తాడా? ఇంకా మరేమి దృష్టించడా? అవునండి. ఈరోజు చాలా మంది మమ్మల్ని పలకరించేవారు లేరు, మమ్మల్ని చూసేవారు లేరు, మాతో మాట్లాడేవారు లేరు అని వాపోతున్నవారు, బాధపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, నీ పిల్లలు నీతో బాగున్నావమ్మా అని పలకరించి ఎంతకాలమైంది? తిన్నావా నాన్న అని పలకరించి ఎంతకాలమైంది? బాధపడుతూ ఉన్నావు కదూ? నిజమేనండి. ఈ లోకంలో అనేక చోట్లకు మేము సువార్త నిమిత్తమై వెళ్తున్నప్పుడు ఎందరో తల్లిదండ్రులు మాతో చెబుతున్న మాట ఏంటంటే, మా పిల్లలను అల్లారు ముద్దుగా పెంచామండి, ఈరోజు మేము ఎలాగున్నామని పలకరించడం కూడా లేదండి, ఈరోజు మా గురించి విచారించడం లేదండి. బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన చూస్తూ ఉండాలి అనంటే నీ బాధలో నువ్వు దేవునికి మొరపెట్టాలి. అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, వారు బాధపడుతున్నప్పుడు చూసిన దేవుడు, ఇదిగో ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని మొరపెట్టినప్పుడు చూసిన దేవుడు. నువ్వు మొరపెడితే ప్రార్థన వేరు, మొర వేరు అని నేను చాలా మాటలు చెప్పాను ప్రియులారా. ప్రార్థన అంటే సహజంగా మోకరించో, శిరము వంచో, కూర్చోనో, లేదా లేవలేని స్థితిలో పడుకొని చేసేటటువంటి విధానం. కానీ మొర అంటే ప్రార్థన కన్నా ఎక్కువ శబ్దమైనది. బైబిల్ గ్రంథంలో మీకు అలాంటి సంఘటన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ యేసు ప్రభుల వారిని మొరపెడుతుంది. దావీదు కుమారుడా, ఓ మెస్సయ్య అయినటువంటి ప్రభువా, కనికరించయ్యా, నా బిడ్డను స్వస్థపరచని కేకలు వేస్తుంది. యేసు ప్రభు అన్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా ఆ రొట్టెలు తినేటప్పుడు ఆ బల్ల మీద నుంచి కొన్ని ముక్కలు పడిపోతే, ఆ పడిపోయిన ముక్కలు కుక్కలు తింటాయి కదా, కుక్క పిల్లలు. నేను కుక్క పిల్లనే అనుకో, నాకు అవి ప్రసాదించు అని అడుగుతుంది. కానీ ఆమె శబ్దం మొరపెడుతుంది. అందుకే మొరపెట్టుట అనే దాని గురించి ఒక ఉదాహరణ చెప్పాను. ఇంటి ముందు ఐస్ బండి వెళ్తూ ఉంది. పిల్లవాడు ముందు అడుగుతాడు, అమ్మా ఐస్ పోతుందే అని అడుగుతాడు. నా దగ్గర డబ్బులు లేవురా, కూర్చొని ఆడుకోదుగో, ఆ బొమ్మలతో ఆడుకో, లేకపోతే ఇంట్లో ఇగో ఉన్నాయి తిను అని ఇస్తుంది. వాడికి బొమ్మలు ఆనందాన్ని ఇవ్వవు, ఇంట్లో ఉన్న తినుబండారాలు ఆనందం ఇవ్వవు. వాడి టార్గెట్ ఏంటి? ఐస్. మొదటిగా వాడు అడిగినప్పుడు అమ్మా ఐసే అని అన్నాడు స్లోగానే. ఐస్ బండి పీక వాయించుకుంటూ ఇల్లు ముందుకు వెళ్ళిపోతూ ఇంటి ముందు దాటి నుంచి ముందుకెళ్తుంటే వాడి శబ్దం అధికమైపోతుంది. అమ్మా పాయమ్మా ఐసు అని అంటాడు. వెళ్ళిపోతుందమ్మా అంటాడు. మొర ఎక్కువ అవుతుంది. వీలైతే కిందన పొరలాడుతాడు. ఎందుకో తెలుసా? తను కావలసినది అమ్మ ద్వారా సాధించుకోవడానికి. డబ్బులు లేవురా అని చెప్పిన తల్లే ఎక్కడో ఒక చోట దాచిపెట్టిన ఒక 5ో 10ో ఇచ్చి పోయి కొనుపోరా అంటుంది. ఇది వాడు అడిగినప్పుడు ఇచ్చి ఇవ్వలా, అమ్మా ఐసే అన్నప్పుడు ఇవ్వలా. వాని మొర ఎక్కువైపోతున్నప్పుడు, ఐసోడు దూరం అయిపోతున్నాడు ఐస్ బండి, వీడి కేకలు ఎక్కువైపోతున్నాయి. మొర అని అంటే అడుగుట కన్నా ఎక్కువైనది ప్రియులారా. ఇశ్రాయేలు అదే రాయబడింది 9వ అధ్యాయం 16వ వచనంలో. వారు మొరపెట్టగా దేవుడు వారి మీద దృష్టించాడు. ఇంకెవరి మీద దృష్టించుతాడో చూద్దామా? రండి ప్రియులారా చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. 2వ వచనాన్ని చదువుతున్నాం.
అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, ఆ మాట చూడండి ప్రియులారా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలు ప్రియులారా, ఎంత బాగుందండి మాట. దేవుడు ఎవరిని దృష్టించుతాడు అన్నది మన సబ్జెక్ట్ కదండి. మొరపెట్టిన వారిని మీద దృష్టించాడు. రెండవది మనం చూస్తున్నాం 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు ఎవరిని చూసేవాడుగా దృష్టించేవాడుగా ఉన్నాడు అనంటే దీనులై నలిగిన హృదయము గల వారిని దృష్టించుతాడు. ఉన్నారా బైబిల్ గ్రంథంలో? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మీరు తర్వాత ఒక తప్పిదము చేసి దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తున్నటువంటి దావీదును మీరు చూడండి. 51వ కీర్తనను తర్వాత మీరు చదవండి, అంతా చదవండి, తప్పేం లేదు. దేవుని బిడ్డలు మీరు అప్పుడప్పుడు వాక్యాన్ని చదువుతూనే ఉంటారు ఎప్పుడు. అలాంటప్పుడు మరలా ఒకసారి చదవండి. అది తెలిసిన గ్రంథమే అయినా మరలా ఒకసారి చదవండి. ఆయన తప్పిదములో పశ్చాత్తాప్తుడై నాతాను గద్దించిన తర్వాత, హెచ్చరించిన తర్వాత రాస్తున్న మాటలు అక్కడ రాశాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము అని అంటూ, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను, నీవు అంతరంగంలో సత్యము కోరే దేవుడువు. ఇలాగ మాట్లాడుతూ ఆయన 10-11 వచనాలు వచ్చేసరికి ఒక చక్కటి మాట రాయబడింది. విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అంటాడు. దావీదు ప్రార్థన అండి. విరిగిన మనస్సు నీకు ఇష్టమైనది ప్రభువా, నిజమే, నేను తప్పు చేసిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు పశ్చాత్తాపంతో విరిగిపోయింది నా మనస్సు. అందుకే దావీదు ఆ ప్రార్థనలో 51వ కీర్తనలో మనం చూస్తే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటాడు. సమ్మతి గల మనస్సు చేత నన్ను స్థిరపరిచి దృఢపరచు అంటాడు. శుద్ధ హృదయాన్ని కలుగు చేయి అంటాడు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు అని ప్రార్థిస్తాడు. దావీదు రాజ్యం పోతుందేమో ప్రభు అని బాధపడలే ప్రియులారా. నాకు చాలా మాటలు చూస్తున్నప్పుడు దావీదు యొక్క ప్రార్థనా విధానంలో ఉన్నటువంటి గొప్పతనం తెలుస్తుంది ప్రియులారా. దావీదు రాజ్యం పోతుంది ప్రభు నేను తప్పు చేసింటే అనట్లా, నీ రక్షణ ఆనందం పోయింది ప్రభు నాలో, అది నాకు మరలా దయచేయి. రాజ్యం పోతే పోయింది ప్రభువా. నిజంగా మీరు చూడండి ప్రియులారా, రాజ్యం పోయినప్పుడు దావీదు బాధపడ్డాడా? 3వ కీర్తనకి వెళ్ళండి. తర్వాత అబ్షలోము తన కుమారుడైన అబ్షలోము రాజ్యాన్ని చేజిక్కించుకొని తండ్రిని తరిమాడు. బహురీమునకు వెళ్ళిపోతున్నాడు, ఒట్టి కాళ్ళ చేత చెప్పులు లేకోకుండా. కానీ 3వ కీర్తన చదివితే ఉంటుందండి, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటాడు. ఎట్లొస్తుంది దావీదు నీకు నిద్ర? ఎలా వస్తుంది అయ్యా? కడుపును పుట్టిన కొడుకే నిన్ను చంపాలని తరిమాడు, రాజ్యం కోసం నిన్ను అడవుల పాలు చేశాడే, ఎలాగొస్తుంది నీకు నిద్ర? దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారం. రాజ్యం పోతే పోయిందండి, కొడుకు కాకపోతే ఫిలిస్తీన్లు తీసుకొని, ఎవరైనా తీసుకొని నాకు సంబంధంలా, నా దేవుడు నాకు ఆధారము అంటాడు. కానీ అదే దావీదు 51వ కీర్తనలో అంటాడు, నీ రక్షణ ఆనందము నాకు దూరం చేయొద్దు ప్రభువా, సమ్మతి గల మనస్సును నాకు ఇవ్వు. విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైనది కదా ప్రభువా. విరిగిపోయింది మనస్సు, నలిగిపోయింది, అలక్ష్యము చేయక దృష్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు.
దేవుడు అంటాడు 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వాని నేను దృష్టించున్నాను. దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడంటే భయం ఉండాలి, ఒక విధమైన వణకు ఉండాలి. అప్పుడు ఆయన నీ మీద దృష్టించేవాడుగా ఉన్నాడు. ఈ మధ్య మా ఇంట్లోకి ఒక పాము వచ్చిందండి. మా ఇంటి దగ్గరికి ఒక పాము వచ్చింది. అంటే ఇంటి దగ్గర కాదు, కాంపౌండ్లోకి వచ్చింది. వెనక వైపున, ఇంటి వెనక వైపున కొంత స్థలం ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ జరిగితే భోజనాలు చేయడానికని స్థలం కొన్నాం. ఎప్పుడో కొన్నాం, అది చాలా తక్కువలో. శుభ్రంగానే దాన్ని చక్కగా చేసుకోగలిగాం. కానీ దాని వెనకలంతా చాలా గలీజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి విషసర్పాలు అప్పుడప్పుడు మా ఇంట్లోకి వచ్చి హాయ్ అని పలకరించి వెళ్తూ ఉంటాయి. అలాగొచ్చింది, ఒక పాము వచ్చింది. మా ఆమె బట్టలు ఆరేసుకుంటుంది, సేవకురాలు. ఆ పాముని చూసింది, వణుకుతుందండి. నన్ను వచ్చి పిలిచేసింది, పాము అని చెప్పేసి. బయటికి వెళ్తే నాకు భయమే, మొత్తం పైన చంపేసాను తర్వాత. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక పాము వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఆడకుండా వణుకుతూ ఉంది. ఎందుకు? అది విషసర్పం. ఏమండి, సృష్టిలో విషసర్పానికే అంతగా వణికితే సృష్టికర్త అయిన దేవుని ఎదుట మనము ఎంత భయాన్ని కలిగి ఉండాలా? ప్రార్థనా మందిరములో ఈరోజు చాలా మందికి భయము లేదు, వణకు లేదు, అనుకోవలేదు, ఏమాత్రము భయం లేని వ్యక్తులుగా ఉన్నారండి. ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు ప్రియులారా. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుని కుమారుడా, నీలో ఉన్న దీనత్వం ఆయన నీ వైపు చూడడానికి ఉపయోగకరంగా ఉంది. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి హిజ్కియా అనబడే రాజు ఉన్నాడండి. రాజులలో దావీదు తర్వాత దేవుని మందిరమును గురించి తృష్ణ కలిగిన వాడు. దేవాలయం రాజు కాగానే 26 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడండి హిజ్కియా. మంచి యవ్వన ప్రాయంలో రాజు అయ్యాడు. రాజు కాగానే హిజ్కియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవాలయపు తలుపులు తెరచి లోపల ధూపము వేయుటకు, ఆరాధన చేయుటకు గాయకులను, యాజకులను సిద్ధపరిచి ఆ మందిరము మీద నాకు అభిలాష పుట్టెను అంటాడు. ఇదే హిజ్కియా కూడా మరణకరమైనటువంటి రోగము చేత తల్లడిల్లుతూ దీనుడై ఆయన పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా, నీ ఎదుట నేను ఎలాగ నడుచుకున్నాను, ఎలాగ యథార్థ హృదయుడనై బ్రతికాను, నా మీద దృష్టించు అని ప్రార్థించాడు. యెషయా వచ్చాడు, నువ్వు మరణం అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే ఆయన గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యెషయా ఆ శాలలో నుంచి బయటికి వెళ్ళక ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా వెనక్కెళ్ళు, నా సేవకుడైన హిజ్కియా కన్నీరు కార్చుట నేను చూచాను, అతడు దీనుడై నన్ను మొరపెట్టుట నేను దృష్టించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పుపో అని అనగానే యెషయా వెనక్కి వచ్చాడు. ప్రియులారా, దేవుని ప్రియుడలారా, దేవుడు నన్ను చూడడం లేదు, నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు పట్టించుకోవడం లేదు అంటున్నావా? నో, తప్పుగా ఆలోచించగాకు. నీ పిల్లలు పట్టించుకోలేదేమో, కానీ నీ దేవుడు ఎప్పుడు నీ మీద దృష్టించి ఉంటాడు. దీనుడవై మొరపెట్టు, ఆయన మాటకు లోబడు, ఆయన నీ మీద దృష్టించుతాడు. 3వ విషయాన్ని చూద్దామా? 84వ కీర్తన 9వ వచనంలో కోరాహు కుమారుడు యొక్క ప్రార్థనను చూద్దాం, మాటలు చూద్దాం. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. చాలు ప్రియులారా, ఎంత చక్కగా ఉందండి ఈ మాట. ఎవరినైనా దృష్టించుతాడట. కోరాహు కుమారులు ప్రార్థిస్తున్నారు, దేవా మా కేడమా దృష్టించుము. ఎవరిని దృష్టించాలి ప్రభువా? నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడు అభిషేకించిన వారిని దృష్టించేవాడు ప్రియులారా.
ఇప్పుడు అభిషేకం అంటే లోకంలో జరుగుతున్నది చూడు. నేను నిజంగా చెబుతున్నానండి, ఒక దైవజనుడుగా లోకములో అభిషేకం అని చెప్పి ఇలాగ పిచికారి చెట్ల కొట్టిన మందు కొట్టినట్టుగా ఇలాగ నూనె కొట్టడం, వ్రేళ్ల మీద నూనె వేయడం, తల మీద నూనె వేయడం, లేకపోతే అభిషేక ప్రార్థనలు, ఇవి కానే కాదండి. ఎవరండి అభిషేకం ఇచ్చాడు? అది ఎవరికి ఇవ్వాలి అభిషేకం? అభిషేకం ఎవరికి? బైబిల్ గ్రంథంలో ఎవరికి అభిషేకం ఇచ్చారు? దావీదు అభిషేకం పొందేటప్పుడు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. సౌలు అభిషేకం పొందేటప్పుడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈరోజు అభిషేకం పొందే వాళ్ళు దేవునికి ఇష్టగా ఉన్నారా? తాగిన వారు నోటి నిండుత పాన్ అమిలేసి అలాగ బయట ఊంచేసి నోరు కడుక్కొని వచ్చి అక్కడ మోకాలంగానే నూనె పోస్తే అభిషేకమా? త్రాగిన వాడు వచ్చి లైన్లో నిలబడితే అభిషేకమా? బయటికెళ్ళి దమ్ము కొట్టేవాడు వస్తే అభిషేకమా? అసలు క్రమం ఉందా అభిషేకం అంటే? అభిషేకానికి పర్యాయ పదము నూతన నిబంధనలో బ్యాప్టిజం. ప్రియులారా, రక్షణ అనుభవం. అభిషేకం అనగా బ్యాప్టిజం. ఇప్పుడు ఏంటి? ఎవరికి ఇస్తారు? ఒక వ్యక్తి పాపి అని గ్రహించాలి, పశ్చాత్తాపపడాలి, మనస్సు మార్చుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొంది ఆయన కొరకై బ్రతకాలన్న తృష్ణ కలిగిన వాడు అభిషేకించబడిన వాడే తప్ప గొర్రెల మంద మాదిరి 100 మంది ఉంటే అందరికి ఇచ్చేది అభిషేకం ఎలాగవుతుందండి? నాకు తెలిసి బైబిల్లో అలాంటి ఆధారాలు లేవు, కానీ మనుషులు పెట్టుకున్నారు. ప్రియులారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యము తెలిసిన వ్యక్తిగా జ్ఞాపకం చేస్తున్నాను. అభిషేకించడం అంటే రక్షించబడిన వారి మీద ఆయన దృష్టి నిలిపేవాడుగా ఉన్నాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరిని ఆయన చూసేవాడుగా ఉన్నాడు అంటే, మొదటిది ప్రభునందు ప్రియులారా, ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారి మీద దృష్టించుతాడు. రెండవది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో వాని మీద దృష్టించుతాడు. మూడవది, ఎవరిని ఆయన దృష్టించుతాడు అంటే, అభిషేకించిన వారిని లక్షించుము ప్రభువా అని కోరాహు కుమారులు ప్రార్థించారు. అలా నూతన నిబంధన ప్రకారముగా రక్షించబడిన వారిని ఆయన దృష్టించేవాడుగా ఉన్నాడు. ఇంతకీ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, నీవు రక్షించబడ్డావా? ఈ రోజుకు కూడా నీవు పశ్చాత్తాప్తుడవై ఇంకా రక్షించబడకోకుండా వాయిదాలు వేసుకుంటూ ఉన్నట్లయితే, నేడు అనబడు సమయం ఉండగానే, ప్రాణాత్మ దేహములలో జీవముండగానే నువ్వు పాపివని గ్రహించు, పశ్చాత్తాపపడు, మనస్సు మార్చుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల నీటిలో సమాధి చేయబడు, క్రీస్తులో నూతనంగా లేపబడు, ప్రభు కొరకై సాక్షిగా జీవించు. అప్పుడు నువ్వు అభిషేకించబడిన నీవు వరుడైన దేవుణ్ణి చేరుకోవడానికి పరమునకే చేర్చబడతావు. తలలు వంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మమ్మల్ని ఈ లోకములో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు దూరమైనా నీవున్నావన్న ధైర్యముతో మీరు దృష్టించి మా మీద కనుదృష్టిని నిలిపారు అన్న ఆలోచన చేత మా ఆత్మీయ జీవితము కొనసాగినట్లు కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేయమని, ఎవరు అనారోగ్యము చేత ఉండి బలహీనముగా ఉండి తండ్రి అని మీ ఎదుట దీనులై శిరము వంచి ప్రార్థిస్తున్నారో వారి మీద దృష్టించుమని, స్వస్థపరిచి మహిమ పొందుమని, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.